హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. మనము డే వైజ్గా ఎస్జిటి డిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఈరోజు వచ్చి దశాంశ సంఖ్యల యొక్క గుణకారం నేర్చుకుందాం. ఓకేనా? మీలో ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే నాకు మ్యాథ్స్ రాదు అని అనుకోవద్దండి. ఎందుకంటే చిన్నప్పటికీ మీకు చిన్న ఏజ్ కాబట్టి అప్పుడు మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి చదివారు కదా, ఆల్రెడీ అన్నీ మనం చదివి వచ్చిన బుక్సే అవి. కొంచెం కంటెంట్ మారున్న మొత్తం ఏమీ మారుండదు. యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఉంటుంది. కొంచెం యాడ్ చేసి ఉంటారు, ఎక్స్ట్రావి రిమూవ్ చేసి ఉంటారు అంతే. ఇప్పుడు చూసారంటే మ్యాథ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చిన్నప్పటి నుంచి మీరు అదే మైండ్ సెట్తో వచ్చేసి ఉంటారు, మ్యాథ్స్ కష్టం మ్యాథ్స్ కష్టం అని. మ్యాథ్స్ చాలా ఈజీ. ఇందులో గుర్తుపెట్టుకునే విషయాలు కూడా తక్కువనే ఉంటుంది. కాకపోతే మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? టైం ఉంది కదా అనుకొని టైం వేస్ట్ చేయకుండా ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ చదువుకొని కష్టమైనది వదిలేయద్దండి. అందరికీ కష్టమైన దాంతోనే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారంటే మీరు ఈజీగా జాబ్ కొట్టేస్తారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దశాంశ సంఖ్యల యొక్క గుణకారం. ఓకేనా? ఇక్కడ చూడండి, 2.7 ఇంటూ 4 ఉంది. ఇక్కడ 2.7ని 4తో గుణించాలి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఎలా గుణిస్తాము అని మనకు డౌట్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నంబర్ని గుణించేస్తాం. వచ్చిన ఆన్సర్లో పాయింట్ ఎక్కడ పెట్టాలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 4తో 7ని మామూలు గుణకారం ఎలా చేస్తామో అట్లే పాయింట్ ఎక్కడ పెడతామో తెలుసుకుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు 4 ఏళ్ళు ఎంత? 28. 4 రెండ్ల 8. ఇది ఒక 2 యాడ్ చేసుకుంటే ఎంత? 10. మనకి ఎంత ఆన్సర్ వచ్చింది? 108 వచ్చింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, అది ఎలా పెట్టుకోవాలి, మనం ఎలా దాన్ని కౌంట్ చేయాలి అంటే కుడి వైపు నుంచి ఎడమికి తీసుకోవాలి. ఇక్కడ ఒక్క నంబరు కుడివైపు నుంచి ఎడమికి ఒక్క నంబర్ ముందుంది కాబట్టి ఆన్సర్లో కూడా కుడివైపు నుంచి ఎడమికి ఒక్క నంబరు ముందుకు పెడతాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 10.8. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, 1.8 ఇంటూ 1.2 ఉంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ పెట్టుకొని మనం గుణకారం చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫస్ట్ మనం నంబర్లు చేసి వచ్చిన ఆన్సర్లో పాయింట్స్ ఎలా పెడతామో చూస్తాం. ఇందులో ముఖ్యంగా దశాంశ సంఖ్యల యొక్క గుణకారంలో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మెయిన్ ఈ పాయింట్ అనేది ఎలా పెట్టాలి అనేది ఒక్కటి తెలిస్తే చాలు. మిగతా అన్నీ మీకు వచ్చినవే. గుణకారం మీకు వచ్చు కదా, పాయింట్స్ మాత్రమే ఎలా పెడతాం జాగ్రత్తగా చూస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు 12వ ఎక్కంతో చేస్తున్నా. 12 8లో 96, 9 అక్కడ వేసుకొని 6 కింద వేసుకుంటాం. 12 1 12, 12కి 9 కలుపుకున్నామంటే 21. మనకి ఎంత ఆన్సర్ వచ్చిందంటే 216 వచ్చింది. కానీ ఇక్కడ మనం బిందువు పెట్టాలి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఒక నెంబర్కు ముందుంది. ఇక్కడ కూడా 1.8లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఒక నెంబర్కు ముందుంది. అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, మొత్తం 2 స్థానాలు కుడివైపు నుంచి ఎడమకి ముందు బిందువు పెట్టాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 6కు ముందైతే 1 వస్తుంది. 1కి ముందు పెట్టామంటే 2 బిందువులు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 2.16. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 2.3 ఇంటూ 4.35. దీన్ని మనం గుణకారం ఎలా చేస్తాం చూడండి. మామూలుగా గుణకారం ఎలా చేస్తామో అలానే చేసి వచ్చిన ఆన్సర్లో బిందువు ఎలా పెడతానో చెప్తాను చూడండి. 5తో 5 3 15, 5 2 10, ఇది ఒకటి 11. ఓకేనా? ఇప్పుడు 10ల స్థానంలో ఉండే 3తో గుణిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్లో కూడా మనము 1ల స్థానంలో వేసుకోకూడదు, 10ల స్థానంలో వేయాలి. ఓకేనా? ఈ 3తో 3 3 9, 3 2 6. నెక్స్ట్ ఇది 100ల స్థానంలో ఉంది కదా, 1లు 10లు 100ల స్థానంలో ఉంది కదా, ఆన్సర్లో కూడా 1లు 10లు వదిలేసి 100ల స్థానంలో వేసుకోవాలి. ఓకేనా?
4 ముళ్ళ 12, ఒకటి ఇక్కడ పైన వేసుకొని 2 వేసుకుంటున్నా. 4 రెండ్ల 8, ఇదొకటి 9. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తున్నా. దీన్ని యాడ్ చేస్తే 5, 10 కదా, ఇక్కడ 1, ఇక్కడ 0, 2, 8, 9, 10, ఇక్కడ 1 వేసుకుంటున్నా, 0, 9, 1, 10. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 10,005 వచ్చింది. కానీ ఇక్కడ బిందువులు ఉన్నాయి కదా, ఎలా పెట్టాలో చూడండి. రైట్ నుంచి లెఫ్ట్కి కౌంట్ చేసుకోవాలి అని చెప్పిన, కుడివైపు నుంచి ఎడమకి. ఓకేనా? ఇక్కడ 2 నెంబర్లకు ముందుంది అంటే 2 నెంబర్లకు ముందు ఆన్సర్లో 2 నెంబర్లకు ముందు వేయాలి. తర్వాత ఇక్కడ 1 నెంబర్కు ముందుంది కదా, మొత్తం ఎన్ని బిందువులు, ఎన్ని నెంబర్కు ముందు పెట్టాలి? 3 నెంబర్లకు ముందు పెట్టాలి ఆన్సర్లో. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ నుంచి ఇక్కడికి 1, ఇక్కడికి 2, 3, ఇక్కడ బిందువు పెడతాం 3 సంఖ్యల ముందు. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 10.005. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి. సమబాహు త్రిభుజం భుజం 3.5 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలతను కనుగొనండి. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానం కదా, దాని చుట్టుకొలత అంటే భుజము అంటే 3 భుజాలు ఇంటూ భుజం కనుక్కుంటే చాలు. ఇది చుట్టుకొలతకి సూత్రం. ఓకేనా? ఇక్కడ వచ్చి భుజం ఎంత ఉంది? 3.5 ఇంటూ 3 భుజాలు కదా, అంటే మనము ఇలా గుణించన్న వేసుకోవచ్చు, లేదా 3.5, 3.5, 3.5 ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 3 కలుపుకుంటే 15, 10, 10.5. మనం ఇప్పుడు గుణకారం కదా చేస్తున్నాము. గుణకారంలో ఎలా పాయింట్ పెట్టాలి అది కదా మెయిన్. చూద్దాం, సేమ్ ఇంతే వస్తుందో ఏమో చూద్దాం. ఓకేనా? ఇక్కడ 3 5ల 15, ఒకటి ఇక్కడ వేస్తున్నా 5, 3 3ల 9, ఇదొకటి 10. ఇప్పుడు ఆన్సర్లో మనము పాయింట్ ఎలా పెట్టాలి? కుడి వైపు నుంచి ఎడమకి పెట్టాలి. ఓకేనా? ఇక్కడ 1 నెంబర్కి ముందుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో కూడా 1 నెంబర్కి ముందు పెడతాం, కుడి వైపు నుంచి ఎడమకి. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 10.5. ఓకేనా? ఇక్కడ ఎందుకు కూడాను అంటే గుణకారం అంటేనే మళ్ళీ మళ్ళీ కూడడం కదా. మీకు ఇలా గుణకారం చేయడం డౌట్ వస్తే ఇలా కూడా చేయొచ్చు, కానీ మరీ పెద్ద వాటిని మనం కూడలేం కాబట్టి గుణకారం చేయడమే ఈజీ. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. మీకు కంప్లీట్గా ఇందులో దశాంశ సంఖ్యల యొక్క గుణకారం అనేది ఆ టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా? బిట్ వైజ్గా ఎందుకు రాసుకున్నానంటే మీకు ఒక ఐడియా కోసం అంతే, కానీ కంప్లీట్గా ఇక్కడ ఓన్లీ గుణకారమే ఉంది, దశాంశ సంఖ్యల యొక్క గుణకారం. నెక్స్ట్ వీడియోలో దశాంశ సంఖ్యల యొక్క భాగాహారం నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 7.1 సెంటీమీటరు, వెడల్పు 2.5 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? దీర్ఘ చతురస్రంలో ఇది కదా, పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు. దీర్ఘ చతురస్రం వైశాల్యానికి సూత్రం ఏమి? పొడవు ఇంటూ వెడల్పు కదా, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు ఎంత ఇచ్చారు? 7.1 ఇచ్చారు. వెడల్పు ఎంత ఇచ్చారు? 2.5. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మామూలుగా గుణకారం చేసేస్తాం. మన గుణకారం వచ్చు కదా, 5 1ల 5, 5 7ల 35. ఇప్పుడు 10ల స్థానంలో ఉండే 2తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం 1ల స్థానంలో వేయము, 10ల స్థానంలోనే వేసుకుంటాం. 2 1ల 2, 2 7ల 14. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే ఇక్కడ 5 7 7 1 వచ్చింది. ఇది ఆన్సర్. కానీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా పెట్టాలి? కుడివైపు నుంచి ఎడమకి ఇక్కడ ఒక బిందువు ఉంది, కుడివైపు నుంచి ఎడమకి ఇక్కడ ఒకటి ఉంది, 1 నెంబర్కి ముందు, ఇక్కడ 1 నెంబర్కి ముందు, అంటే 2 నెంబర్లకు ముందు మనం బిందువుని పెట్టాలి. ఇక్కడ కుడివైపు నుంచి ఇక్కడికి 1, ఇక్కడికి 2. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 17.75. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏదైనా ఒక దశాంశంని 10,
100, 1000, 10,000, 1,00,000 ఇట్లా గుణించినప్పుడు దాని విలువ ఎలా మారుతుంది అనేది చూస్తాం చూడండి. సేమ్ ఒకే నంబర్‌ని ఎందుకు తీసుకున్నానంటే మీకు కంప్లీట్‌గా మీ డౌట్ ఇక్కడ క్లారిఫై అయిపోతుంది. ఓకేనా? చూడండి 1.76 ఇంటూ 10 దీన్ని చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా 10, 100, 1000, 10,000 ఇలా గుణించినప్పుడు ఈ పాయింట్ అనేది రైట్ సైడ్‌కి మూవ్ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే ఈ నంబర్ మొత్తం అలానే రాసుకునేస్తాం. 176. ఇక్కడ 10తో గుణిస్తున్నాం కాబట్టి 7 ముందరున్న పాయింట్ 7 తర్వాతకొస్తుంది. అంటే ఇక్కడికి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే 17.6. ఓకేనా? అదే 100తో అనుకోండి ఈ నంబర్ కంప్లీట్‌గా రాసేస్తా. 176 ఇక్కడ 2 సున్నాలు ఉంది కదా! 2 సున్నాలు ఉన్నప్పుడు ఇక్కడున్న పాయింట్ 2 నంబర్లు కుడి వైపుకెళ్తుంది. ఓకేనా? ముందు లెక్కలో మనం ఏం చేసాము? గుణకారం చేసి కుడి నుంచి ఎడమకొచ్చినాం. ఓకేనా? ఇక్కడ ఏమి అంటే 10, 100, 1000తో గుణించేటప్పుడు పాయింట్ అనేది కుడి వైపుకి ఎడమ వైపు నుంచి కుడి వైపుకు మూవ్ అవుతుంది. కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఓకేనా? ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి 2 నంబర్ల తర్వాత వస్తుంది ఇట్లా. ఇప్పుడు 7 ముందరుండేది ఇక్కడికొకటి, ఇక్కడికి 2 అంటే ఇక్కడొస్తుందనమాట. అంటే 176 అంతే. మళ్ళీ ఇక్కడ పాయింట్ 0 పెట్టినా, పెట్టకపోయినా పర్వాలేదు అంతే. ఇప్పుడు 1000తో గుణించేటప్పుడు ఎంతొస్తుందో చూడండి. అక్కడున్న నంబర్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసాను. ఇక్కడ 3 సున్నాలు ఉంది కాబట్టి 3 స్థానాల తర్వాత రావాలి. ఓకేనా? ఇక్కడ 2 నంబర్లే ఉంది. ఇక్కడ 3 సున్నాలు ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ 2 నంబర్లే ఉంది కాబట్టి ఇంకొక 0 మనమే పెడతాం. ఓకేనా? మీకు డౌట్ అయితే దీన్ని ఒకసారి గుణించినారంటే మీకు ఐడియా వస్తుంది. చూడండి 10తో 10 ఆరుల 60 కదా! 6, 0 10 ఏళ్ల 70, 70 ఒక 6, 76 10 ఒకట్ల 10, 10కి 7 కలిపితే ఎంత? 17. మనకి దీనికి ముందు చేసామే అలా చేస్తున్నా. ఒకసారి మీకు డౌట్ క్లారిఫై అవుతుంది అని. ఇప్పుడు మామూలుగా గుణకారం చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి పెడతాం పాయింట్ కదా! అంటే ఇక్కడ 2 నంబర్‌లకు ముందుంది కాబట్టి ఆన్సర్‌లో కూడా 2 నంబర్‌లకు ముందు పెడతాం. ఇక్కడ చూడండి ఇక్కడికొకటి, ఇక్కడికి 2 అంటే 17.60 వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి 17.6 ఉంది. దీని పక్కన 0 ఉన్నా లేకపోయినా దాని వాల్యూ మారదు. ఓకే. ఇప్పుడు ఈ గుణకారం అంతా ఎందుకు చేయడము అన్నప్పుడు మనం 10తో చేసినప్పుడు ఒక నంబర్ పెరుగుతుందనమాట. ఒక స్థానం పెరుగుతుంది. ఓకేనా? ఇక్కడ 100తో చేసినప్పుడు 2 సున్నాలు ఉంది కాబట్టి 2 స్థానాలు కుడివైపుకి. అంటే దీని వాల్యూ పెరుగుతుంది. 1 పాయింట్‌లో ఉన్నది 176లోకి వెళ్ళిపోయిందనమాట. అట్లా అర్థమైందా? సేమ్ ఇదేలాగే ఇక్కడ కూడా ఒకే నంబర్ తీసుకున్నా. 10తో చేసినప్పుడు దీని వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడున్నది యాజ్ ఇట్ ఈజ్ అట్టే రాసేస్తాను. పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక పాయింట్ కుడి వైపుకే మూవ్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది. 2 పాయింట్ ఉంది కదా! ఒక పాయింట్ రైట్‌కెళ్ళిందనుకోండి. ఇక్కడొస్తుంది పాయింట్ 23.5. ఇక్కడ చూడండి. సేమ్ ఆ నంబర్ అట్లే రాసేస్తున్నా. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి 2 స్థానాలు కుడివైపుకెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. 1, 2 అంటే లాస్ట్‌లో వస్తుందనమాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అదే రాసేస్తున్నా. ఇక్కడ 3 సున్నాలుంది. ఇక్కడేమంటే 2 నంబర్లే ఉంది. ఇట్లా కుడివైపుకి వెళ్ళాలి కదా! వాల్యూ పెరగాలి కదా! పెరుగుతుంది. కాబట్టి ఇంకొకటి ఏం చేస్తామంటే మనమే 0 పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ అలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్. నేను చేస్తున్నది మొత్తం గూడాను టెక్స్ట్ బుక్‌ని ముందు పెట్టుకొని మీకు ప్రిపేర్ చేస్తున్నా. ఈ బిట్స్ అన్నీ కూడాను. వేరే ఏ మెటీరియల్ నుంచి నేను చూడలేదు. ఎందుకంటే మెటీరియల్స్ తర్వాత వచ్చినాయి. ఫస్ట్ మనం చదవాల్సింది టెక్స్ట్ బుక్స్.
ఆ తర్వాత మెటీరియల్ దేనికోసం చదవాలి అంటే ఓన్లీ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఆ బిట్స్‌ని చూడాలి. ఓకేనా? ఫస్టు టెక్స్ట్ బుక్ మొత్తం చదివేయండి. ఆ తర్వాత మోడల్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడున్న నంబర్ మొత్తం రాసిస్తున్నా. ఇక్కడ 3కు ముందున్న నంబరు 3 తర్వాత వస్తుంది. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి. సో, ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 123.56. ఇక్కడున్న నంబర్ మొత్తం అట్లే రాసిస్తున్నా. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి 2 నంబర్లు కుడివైపుకు మూవ్ అవుతుంది. 2 నంబర్ల తర్వాత. ఓకేనా? ఇక్కడ 1, 2 అంటే 5 తర్వాత వస్తుంది ఇక్కడ. ఇది చూడండి. సేమ్ మొత్తం రాసేస్తున్నా. ఈడ 3 సున్నాలు ఉంది కాబట్టి 3 స్థానాలు రైట్ సైడ్‌కి అంటే దీని విలువ పెరుగుతుంది. 12 పాయింట్ నుంచి 3 స్థానాలు పెరుగుతుందంటే ఎక్కడికెళ్ళిపోతుందో చూడండి. ఇక్కడ 3 నంబర్ల తర్వాత ఇక్కడికి. దీన్ని గుణించే లోపల దీని వాల్యూ ఎంత అయిందంటే 12,356 అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. 5 ఉంది. ఇక్కడ నుంచి 5కు ముందున్నది 5 తర్వాతకొస్తుంది పాయింట్. పాయింట్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. 5 పెట్టి వదిలేయొచ్చు. లేదా 5.0 అంటే కూడా దాని వాల్యూ 5. ఓకేనా? ఇక్కడ 5 ఉంది కదా! ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి ఇక్కడున్న పాయింట్ 5 తర్వాతకొకటి, ఇంకొకటి మనమే పెట్టుకుంటాం. 0 ఇక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు 2 స్థానాలు. ఓకేనా? ఇక్కడ 5 రాసుకుంటున్నా. ఇక్కడ 3 సున్నాలు ఉంది కాబట్టి 3 స్థానాలు ఇక్కడ 5కి ముందున్నది తర్వాతకి ఒకటొస్తుంది. ఇంకో 0 పెట్టుకుంటే 2, ఇంకో 0 పెట్టుకుంటే 3. ఇక్కడ 3 సున్నాలు ఉంది కదా! అందుకని 3 స్థానాలు కుడి వైపుకి మూవ్ అవుతుందనమాట. అంటే దీని వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ఐడియా కోసం ముందే చెప్పాను గదా! ఆ మోడల్‌లోనే ఇది. మళ్ళీ ఇంకొన్ని ఇది మీకు ఇంకొంచెం క్లారిఫికేషన్ కోసం. ఓకేనా? ఇక్కడ 2.5 ఇంటూ 0.3 ఉంది గదా! ఇక్కడ 3తో 3 5ల 15, 3 2ల 6, ఇదొకటి 7. ఇక్కడ 0తో ఇది పదుల స్థానంలో ఉండే 0 కాబట్టి దీంతో చేయాల్సిన అవసరం గూడా లేదు. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి చేస్తున్నా 0తో. 0 5ల 0, 0 2ల 0. ఇక్కడ 1ల స్థానంలో రాసుకోలేదు. ఎందుకంటే ఇది పదుల స్థానంలో ఉండే నంబర్ 0 కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 5, 7, 0. ఇప్పుడు మనం పాయింట్ ఎట్లా పెట్టాలి? ఇక్కడ ఒక నంబర్‌కి ముందుంది. ఇక్కడ ఒక నంబర్‌కి ముందుంది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్‌కి ఇక్కడికి 2 నంబర్లు ముందు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఇది పాయింట్స్ వదిలేసి పాయింట్ ముందర 0 ఉంది కాబట్టి ఇది ఒకటే అనుకుంటే 1 ఇంటూ ఈ నంబర్‌తో గుణించామనుకో సేమ్ అదే నంబరే వస్తుంది కదా! 572. ఇందులో పాయింట్ ఎలా పెట్టాలి? ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్‌కి గదా మనం కౌంట్ చేయాల్సింది. ఆన్సర్‌లో గూడా రైట్ నుంచి లెఫ్ట్‌కి పెట్టాలి. 10తో గుణించేటప్పుడు మాత్రమే కుడివైపుకి పెరుగుతుంది. 10, 100, 1000తో. మిగతా అన్ని సార్లు గూడా రైట్ నుంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది పాయింట్. ఓకేనా? 10లతో 10, 100తో అయితే ఎడమ వైపు నుంచి కుడికి మారుతుంది పాయింట్. ఇలాంటి సిట్యుయేషన్‌లో కుడి నుంచి ఎడమకొస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడొక పాయింట్, ఇక్కడొక నంబర్‌కి ముందుంది 2. సో, ఆన్సర్‌లో గూడా కుడివైపు నుంచి ఎడమకి ఇక్కడికొకటి, ఇక్కడికి 2. 5.72. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. 2కు ముందర 0 ఉంది గదా! దీన్ని మనం తీసుకోకపోయినా పర్వాలేదు. అంటే గుణించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు 2తో చేస్తున్నా. 2 ఏళ్ల 14 గదా! 4 వేసుకున్నాను. ఇక్కడ 1, 2 సున్నాలు 0, ఇదొకటి ఉంది గదా! ఆ 1, 2 ఒకట్ల 2. ఇప్పుడు పాయింట్ ఎలా పెడతాము అంటే ఇక్కడ 2 స్థానాలకు ముందుంది. ఇక్కడ 2 స్థానాలకు ముందుంది. మొత్తం 4 పెట్టాలి ఇప్పుడు మనం. ఆన్సర్‌లో కుడివైపు నుంచి ఎడమకి కదా వెళ్తాము. ఇక్కడి నుంచి ఇక్కడ 2, ఇక్కడ 2, 4 కదా! ఆన్సర్‌లో కూడా 4 ముందు పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడికి 2, ఇక్కడికి 3 ఇంకా లేదు. అయినా మనం ఏం చేయాలి? 0 పెట్టుకుంటాం. పాయింట్. ఓకేనా?
0.0214. ఈ పాయింట్ అలానే ఉంటే మనకు కన్‌ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ముందర 0 పెడతాము. అది 0 పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే 0.0214. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పాయింట్ ముందర 0 ఉంటే దాంతో గుణించాల్సిన అవసరం లేదు. ఓకేనా? లేదు మీకు డౌట్ అంటే మామూలుగా మీరు ఎలా గుణిస్తారో అలానే గుణించి ఇక్కడ 2 నంబర్‌లకు ముందుంది. ఇక్కడ ఒక నంబర్‌కి ముందుంది కాబట్టి ఆన్సర్‌లో 3 స్థానాలు ముందు పెట్టేయండి. కుడి నుంచి ఎడమకి. ఇక్కడ 15 ఎక్కంతో 15 రెండ్ల 30 కదా! 3 అక్కడ వేసుకుంటున్నా 0. 15 ఒకట్ల 15. ఇదొక 3 18. 1 ఇక్కడ వేస్తున్నా 8. 15 ఒకట్ల 15. ఇదొకటి 16. ఇప్పుడు మనం పాయింట్ ఎలా పెట్టాలి? ఇక్కడ 2 నంబర్‌లకు ముందు, ఇక్కడ ఒక నంబర్‌కి ముందు మొత్తం 3 నంబర్‌లకు ముందు పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ 2, ఇక్కడికి 3. అంటే దీని ఆన్సర్ ఎంత అంటే 1.680. ఓకేనా? మీకిది పాయింట్స్ పెట్టింది ఎట్లా, ఏమి అని మీకు మీరే వేసినప్పుడు డౌటొస్తే ఒకసారి సెల్‌లో క్యాలిక్యులేటర్‌లో కొట్టి చూడండి. మీకు కరెక్ట్‌గా వస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకేనా? మీకు మీరే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి మొత్తం సున్నాలు ఒకట్లే కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు చాలా వరకి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకసారి దీన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్‌గా పెట్టుకునేసి వీడియోని క్విక్‌గా రివిజన్ చేసుకునేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒకటికి ముందు జీరోలుంటే దాంతో గుణించకపోయినా పర్వాలేదు. సో, 1 ఇంటూ ఈ నంబర్ అన్నప్పుడు ఆన్సర్‌లో సేమ్ అదే నంబరే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు పాయింట్స్ ఎలా పెట్టాలి? 2 నంబర్‌లకు ముందుంది ఇక్కడ. ఇక్కడ 2 నంబర్‌లకు ముందుంది. మొత్తం 4. సో, ఆన్సర్‌లో కూడా 4 నంబర్‌లు ముందు పెట్టుకోవాలి. ఎట్లా? కుడి వైపు నుంచి ఎడమకి కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 2, 3, 4 ఇక్కడొస్తుంది. ఇప్పుడు దీని ఆన్సర్ 1.0101. ఓకేనా? ఇక్కడ 11 ఎక్కంతో దీన్ని చేస్తాం. 11 ఒకట్ల 11. ఇక్కడ ఒకటేసుకుంటున్నా 1. 11 సున్నాలు 0. 0కి 1 కలుపుకుంటే 1. 11 సున్నాలు 0. 11 సున్నాలు 0. 11 ఒకట్ల 11. ఇప్పుడు పాయింట్ ఎలా పెట్టాలి? ఇక్కడ ఒక నంబర్‌కి ముందుంది. ఇక్కడ 2 నంబర్‌లకు ముందుంది. మొత్తం ఎంత? ఇక్కడ 1, ఇక్కడ 2 మొత్తం 3 నంబర్‌లు కదా! సో, కుడివైపు నుంచి ఎడమకి 3 నంబర్‌లకు ముందు పెడతాను చూడండి. ఇక్కడికి 1, ఇక్కడికి 2, 3. అంటే ఆన్సర్ ఎంత అంటే 110.011. ఓకేనా? మళ్ళీ ఇంకా కొన్ని తీసుకున్నా. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్‌లోవే. మీకు అర్థమైపోయుంటే ఇంతటితో వీడియో ఆపేయండి. ఇంకా చూద్దామనుకుంటే మాత్రమే చూడండి. ఓకేనా? ఇక్కడ 10తో గుణించినప్పుడు దీని వాల్యూ పెరుగుతుంది. 10తో గుణించేటప్పుడు ఎడమ వైపు నుంచి కుడి వైపుకి వెళ్తుంది పాయింట్. ఓకేనా? దీనికి ముందు బిట్‌లో ఏం చేసినాము? కుడివైపు నుంచి ఎడమకి కౌంట్ చేసుకొని ఆన్సర్‌లో కూడా కుడివైపు నుంచి ఎడమకే పెట్టాం. కానీ 10తో 10, 100, 1000తో చేసేటప్పుడు పాయింట్ అనేది ఎలా మూవ్ అవుతుంది? లెఫ్ట్ నుంచి రైట్‌కి మూవ్ అవుతుంది. అంటే దీని వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఒక డిజిట్ ఇటువైపొస్తే ఇక్కడ ఆన్సర్ 13. ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడికొచ్చిందంటే 368. ఇక్కడ ఒక డిజిట్ ఈ పక్కొస్తే ఎంతొస్తుంది? 1537. ఇక్కడ 100 2 సున్నాలుంది కాబట్టి 2 డిజిట్స్ రైట్‌కి రావాలి. ఇక్కడుంది ఇక్కడ పాయింట్. 2 డిజిట్స్ రైట్‌కి మూవ్ కావాలంటే దీని పక్కన 0 పెట్టుకుంటాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 2 సున్నాలుంది కాబట్టి పాయింట్ ఇక్కడుంది. రైట్ సైడ్ ఇదా ఎడమ నుంచి కుడికి కదా మూవ్ అవుతుంది. ఇక్కడికి 1 తర్వాతకి లేదు కాబట్టి మనమే 0 పెట్టుకుంటాం. ఓకేనా? 15,610. ఓకేనా? ఇంక లాస్ట్ అయిపోయింది. మీకు ఎంతమందికి దీనిపైన పూర్తి అవగాహన వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ 3 సున్నాలుంది కాబట్టి ఎడమ నుంచి కుడికి కదా వెళ్ళాలి.
ఇక్కడ ఈ పాయింట్ అనేది కుడికి వెళ్ళాలి కదా! 3 సున్నాలు ఉంది కాబట్టి 3 స్థానాలకు అటువైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడికొకటి, ఇక్కడికి 2 ఇంకొకటి మనమే 0 పెట్టుకునేస్తాం. అప్పుడు ఎంత అవుతుందో చూడండి. ము 30 ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక్క 0 ఉంది కాబట్టి ఒక్క డిజిట్ ఇక్కడికొస్తుంది. సో, ఆన్సర్ ఎంత? 0.8. ఇక్కడ ఒక్క 0 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పాయింట్ ఇక్కడికొస్తుంది. అంటే 5. 5 వదిలేయొచ్చు లేదా 5.0 అన్నా పర్వాలేదు. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పాయింట్ 2 నంబర్‌లకి అవతలకొస్తుంది. అంటే 362. ఇక్కడ 2 సున్నాలు ఉంది గదా! 2 సున్నాలు ఉంది గదా! కాబట్టి ఇక్కడి నుంచి పాయింట్ 2 నంబర్‌లు ఇటువైపుకొస్తుంది. అంటే 4307. అర్థమైందా? థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్.